అది 2016 మే 15వ తేదీ. ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియా చిన్న పెద్ద కలిపి 17,000కు పైగా ఉన్న దీవుల సముదాయం. అది కూడా గణతంత్ర దేశమే. ప్రజలు తమను పరిపాలించే వాళ్ళని తామే ఎన్నుకుంటారు, నిజమే. కానీ ప్రజలకు ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాల్ని దేశం కోసం మాత్రమే ఉపయోగిస్తే భూమి మీద రాజ్యాలన్నీ ఎలా ఉండునో. కానీ ఆ స్వేచ్ఛతో దేశం పరువు పలుచన చేసేవాళ్ళు ఆ ప్రజల్లోనే ఉంటారు. అందులో ఏ దేశానికి మినహాయింపు ఏం లేదు. ధనిక పేద అనే తారతమ్యం లేదు. ఇండోనేషియా టంగ్రెగ్లో ఉన్న ఈనో ఫరియా వయసు 19 ఏళ్లు. ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆ యువతి గత 3 దినాలుగా పనిలోకి రావడం లేదు. చెప్పా పెట్టకుండా మానేసిందా ఏమీ అనుకున్నారు. ఆమెతో పాటు పనిచేసే కొందరికి ఫరియా అనారోగ్యంతో బాధపడుతుందేమో చూసొద్దామనిపించింది. ముందుగా ఆమెకు టెక్స్ట్ మెసేజ్ చేశారు. ఆమె నుంచి సమాధానం లేదు. వీళ్ళు రింగ్ చేసినా ఆమె ఫోన్ కలవలేదు. ఏ లాభం లేదని అందరూ కలిసి ఫరియా నివాసానికి వెళ్లి చూశారు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో వాళ్లే బలవంతంగా తలుపు విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లారు. అక్కడ విపరీతమైన దుర్వాసన వేయడంతో ముందు ఇబ్బంది పడినా ఆ వెంటనే ఆశ్చర్యపోయారు. ఫరియా గది ఇంత వాసన కొట్టడం అంత నమ్మశక్యం కాలేదు. మంచం మీద గుడ్డల మూటలాగా ఉండడంతో దాన్ని కదిలించి చూసిన ఆ స్నేహితురాళ్లు భయంతో వణికిపోయారు. మంచం మీద ఉన్నది బట్టల కుప్ప కాదు, మరి కుప్పలా కప్పిన ఆ బట్టల కింద ఫరియా శవం ఉంది. ఆమె శరీరం మీద దుస్తులు చెదిరిపోయి ముఖం చెక్కేస్తుంది. ఆమె మర్మావయవాలు గాయపరచబడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మొక్కల కోసం మట్టి తవ్వే చిన్న పార వంటి సాధనం గుచ్చుంది అక్కడ. చిన్నపిల్ల వృద్ధురాలు అనే తేడా లేదు. ఇంటా బయట అనే భేదం లేదు. వివాహితయా కన్నెపిల్ల అనే వ్యత్యాసం లేదు. కుటుంబంలోని అరాచకాలు జరిగిపోతున్నాయి. అటువంటిది ఒంటరి మహిళ. యుక్త వయసు ఆడపిల్లకి దిక్కే ఉంటుంది చెప్పండి. ఎవరికి వాళ్లే కడు జాగ్రత్తగా ఉండాలి. అపరిచితుల్నే కాదు, సుపరిచితులను కూడా తగినంత దూరంలోనే ఉంచాలి. చిన్నపాటి ఏమరపాటు నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లోకాన్ని నిందిస్తూ కూర్చుంటే లాభం లేదు. ప్రతి ఒక్కల్ని అనుమానంతో చూడాల్సిందే. చిన్న అజాగ్రత్త సైతం కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చు. ఫరియా ఉదంతం అటువంటిదే కనుక ముందు మాటగా కూడా కొంచెం చెప్తున్నాను. మనమే కాదు, మన ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు మిత్రులు అందరూ కూడా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. ఈనో ఫరియా డిగ్రీ పూర్తి చేశాక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని కుదిరింది. వాళ్లే ఉండడానికి కూడా వసతి కల్పించారు. మగవారికి ఆడవాళ్ళకి విడివిడిగా నివాసాలు ఉన్నాయి అక్కడ. ఫరియా వాళ్ల ఇల్లు కంపెనీకి కొంచెం దూరమే. అందుచేతనే ఆమె తమ కంపెనీ వాళ్ళు కేటాయించిన ఇంట్లోనే ఉంటుంది. అది కూడా ఫ్యాక్టరీ ఆవరణకు బయటనే ఉంది. అయితే వారం వారం ఖచ్చితంగా తమ ఇంటికి వెళ్ళి రావడం ఫరియా అలవాటు. ఇంట్లో వాళ్ల యోగక్షేమాలు చూసుకోవడం కోసమే అలా వెళుతూ ఉండేది. కనీసం 1-2 రోజులు ఉండొస్తుంది. ఫరియాకి తోబుట్టిన వాళ్ళు ఆమెతో కలిపి 7 మంది. ఆమె 4వ సంతానం. ముస్లిం కుటుంబంలో అధిక సంతానం సర్వసాధారణం. అలాగే ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి కూడా చేస్తారు. ఫరియా కోసం వరుణ్ణి వెతికే పనిలో ఉన్నారు ఆమె తల్లిదండ్రులు. 2016 ఏప్రిల్లో, అంటే ఫరియా చనిపోవడానికి నెల రోజుల ముందు ఓ సంఘటన జరిగింది. ఆ రోజు ఆమె పని ముగించుకుని తన గదికి బయలుదేరింది. రహమత్ అలీం అనే 16 ఏళ్ల బాలుడు ఆమెతో మాట కలిపాడు. ఇద్దరూ తమ తమ ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రోజూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. ఒక రకంగా సహజీవనం చేస్తున్నంత దగ్గరయ్యారు. అయితే రహమత్ వయసు 16 ఏళ్లే. ఇంకా జూనియర్ స్కూల్లో చదువుతున్నాడు. అతని స్కూల్ ఫరియా నివసిస్తున్న ఇంటికి దగ్గరలోనే ఉంది. ఫరియా వ్యవహారం ఇంట్లో వాళ్లకు అస్సలు తెలీదు. ఇంట్లో వాళ్ళు తన కోసం పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమెకు తెలీదు. క్రితంసారి ఇంటికి వెళ్ళినప్పుడే ఆమెకు ఆ సంగతి తెలిసింది. దాంతో ఇకపై తాము కలుసుకోకూడదని ఆమె రహమత్తో చెప్పింది. తల్లిదండ్రులు చూపిన వ్యక్తినే వివాహం చేసుకుంటున్నది. సరే అలాగే కాని, చివరిగా వీడ్కోలు ముద్దైనా ఇవ్వమన్నాడు ఆ కుర్రాడు. ఇకపై తమ సంబంధం కొనసాగించబోయేది లేదు కనుక ఆ చిన్న అమాయకపు కోరికను తీరిస్తే మునిగిపోయేదేముందిలే అనుకుంది ఫరియా. సరేనని అతన్ని తన గదికి రమ్మని పిలిచింది. ఇది జాగ్రత్త అయిన పనైనా చెప్పండి, హర్షించే విషయమైనా మీరే ఆలోచించండి. సరే కానీ విషయం ఏదైనా సరే తప్పు తప్పే, దాని పరిణామాలు తీవ్రమైనవే అవుతాయి. 2016 మే 12వ తేదీ వచ్చింది. రాత్రి 11:30 గంటల వేళ బాగా వర్షం కురుస్తున్న సమయంలో రహమత్ మెల్లగా ఫరియా గదికొచ్చాడు. ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే చాలా గదులు కట్టించింది ఆ ప్లాస్టిక్ కంపెనీ. స్త్రీ పురుషులకు వేరువేరు విభాగాలున్నాయి. 2 విభాగాలకు నడుమ పెద్ద ఇనుప తలుపు కూడా ఉంది. అదెప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఫరియా ఆ తాళం తీసి మరీ రహమత్ను తన గదికి లాక్కుపోయింది. ప్రతి వర్కర్కి విడిగా గదులు ఉండడంతో ఎవరి ప్రైవసీ వాళ్ళది. ఫరియా రహమత్లు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తాము 7 సంతానం, తను 4వది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించక తప్పదు. కనుక ఇకపై తాము కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఆపేయాలి. అర్థం చేసుకోమని ఆమె తనతో చెప్పింది. రహమత్ చివరి కోరిక మేరకు ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. రహమత్ అంతటితో ఆగలేదు. మరింత చొరవ తీసుకోబోయాడు.
అతని ఉద్దేశం గ్రహించిన ఆమె అతన్ని వారించింది. తమకు పెళ్లి కాబోతోంది కనుక అటువంటివి వద్దంది. ఇక చాలు వెళ్ళిపోమని చెప్పింది. ఆమె తిరస్కరించడంతో రహమత్కి లజ్జ కలిగింది. 16 ఏళ్ల ఆ కుర్రాడిలో లైంగిక తిరస్కరణ కోపాన్ని రగిలించింది. ఆ వెంటనే గదిలోంచి బయటకొచ్చేశాడు. స్త్రీ పురుష విభాగాల నడుమున ఉన్న గేట్ వద్ద ఆగి సిగరెట్ ముట్టించాడు. అదిగో అప్పుడు 24 ఏళ్ల హట్టాను, అదే వయసున్న ఇమాం హర్పిడియాలు రహమత్ని చూసి అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులే. ఇద్దరూ మగవాళ్ల విభాగంలోనే ఉంటున్నారు. తమ మనిషి కానటువంటి రహమత్ని వాళ్ళెప్పుడూ చూడకపోవడంతో అతన్నెవరని ఆరా తీశారు. అంత రాత్రివేళ అక్కడకు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావని అడిగారు. అతను తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఇప్పుడు ఆ బంధం ముగిసిపోయిందని చెప్పి అంతా చెప్పేశాడు. ముగ్గురికి మాటలు కలిశాయి. వాళ్ళిద్దరూ రహమత్తో ఆ అమ్మాయి ఎవరో చూపించమని అడిగారు. అలా ముగ్గురు ఫరియా గదికి వెళ్లారు. రహమత్ వెళ్ళిపోయాక ఫరియా తన గదికి లోపల గడియ పెట్టుకోవడం మర్చిపోయి నిద్రపోయింది. దాంతో వీళ్ళు కష్టపడకుండానే తలుపు నెట్టగానే తెరుచుకుంది. తన అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరొస్తారులే అనుకోవడం చాలా అవివేకం. ముఖ్యంగా ఒంటరి వ్యక్తులు మరింతగా 1-2 సార్లు తన ప్రదేశాల్ని గమనించుకోవాలి. గడియలు తాళాలు వేశామా లేదా అన్నది చూసుకోవాలి. ఇదిగో కాలం కలిసి రాక ఫరియా అజాగ్రత్త ఆమె పాలిట యమదూతగా మారింది. హట్టాను ఇమాంలు ఫరియాను ఫ్యాక్టరీలో చూశారు కనుక గుర్తుపట్టారు. పైగా ఇమాంది కూడా ఫరియా పనిచేసే విభాగమే కావడంతో ఆమె పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. మరో అమ్మాయి ద్వారా ఫరియా ఫోన్ నంబర్ సంపాదించి ఆమెకు రోజూ మెసేజ్లు పంపించేవాడు. అయితే ఆమె ఎప్పుడూ స్పందించలేదు. ఇమాంలో ఆ కోపం ఇంకా అలాగే ఉంది. ఇక హట్టాను వేరే విభాగం వాడైనా కానీ ఫరియా ఎవరో తెలుసు. అతని ముఖం అందవికారంగా ఉంటుందని ఫరియా తన స్నేహితురాలతో చెప్తూ పరిహాసాలాడేది. అలా ఆ ముగ్గురు తమ తమ కారణాలతో ఫరియాను కోపంగా భయంకరమైన కోరలతో చూశారు. నిద్రలో ఉన్న ఆమెకు తన గదిలో వాళ్ళు చొరబడిన సంగతి తెలియదు. ఇమాం అక్కడే ఉన్న దిండుతో ఫరియా ముఖం మీద గట్టిగా అనిమాడు. వెంటనే మెలకువ వచ్చిన ఆమె కాళ్ళు చేతులు వదిలిస్తూ బలవంతంగా గింజుకుంది. ఇమాం ఆ పక్కనే ఉన్న ఫోర్క్ అందుకుని ఆమె ముఖంపై పొడిచాడు. అలా పొడుస్తూనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు ముఖమంతా చెక్కేశాడు. హట్టాను ఆమెను కదలకుండా కాళ్ళు చేతులు అదిమి పట్టుకున్నాడు. గదిలో కత్తి ఉందేమో చూడమని రహమత్తో చెప్పాడు. అటువంటి దేం ఆ గదిలో లేకపోవడంతో అతను గది బయటకు వచ్చి ఆ పక్కన గదుల బయట కూడా వెతికాడు. ఆ వెతుకుతూ ముందుకు వెళ్ళగా అక్కడ పచ్చికలో మొక్కలు పాతేందుకు మట్టిని తవ్వే చిన్న పొడవాటి పార ఒకటి కనిపించింది. రహమత్ దాన్నే తీసుకొచ్చాడు. ఆ గదిలో ఫరియా ముఖాన్ని అదిమిన దిండు పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. రహమత్ తెచ్చిన పారతో ఆమె ముఖం మీద కొట్టమని ఇమాం చెప్పాడు. అతను అలాగే చేశాడు. ఆ దెబ్బతో ఫరియాలో పెనుగులాడే శక్తి పూర్తిగా నశించిపోయింది. రహమత్ గుమ్మం వద్ద కాపలా నిలబడ్డాడు. హర్టాను ఇమాంలు ఫరియా శరీరంతో తమ కోరిక తీర్చుకున్నారు. రెహమత్ను కూడా అలాగే చేయమన్నారు. రెహమత్ ముందుకు కదిలాడు, కానీ రక్తసిక్తమైన ఆమె మొహం చూసిన అతడికి అలా చేయడానికి విముఖత కలిగింది. అందుకని కోపావేశంలో ఆమె శరీరంపై ఎక్కడ పడితే అక్కడ తన పళ్లతో కొరికి కసి తీర్చుకున్నాడు. అప్పుడు హర్టాను ఆ పార తీసుకుని ఫరియా మర్మావయవంలోకి బలవంతంగా తోసేయడంతో అంతర్గత అవయవాలు ఛిద్రమైపోయి ఆమెలో చలనం పూర్తిగా పోయింది. ఫరియా వాళ్ళ ముగ్గురు పెట్టిన నరక యాతనతో ప్రాణాలు వదిలింది. ఫరియా చనిపోగానే వాళ్ళు తమకు అంటిన రక్తాన్ని అక్కడే కడిగేసుకున్నారు. చూసిన వాళ్లకు దొంగతనం జరిగిందనే అనుమానం కలగాలి కనుక ఫరియా తాలూకు కొన్ని వస్తువులు, సెల్ ఫోన్ ఇంకా మరికొన్ని వాళ్ళు తీసుకుపోయారు. గదిలోని బట్టల్ని పోగేసి దాంతో ఫరియాని చుట్టేసి మంచం మీద పెట్టారు. మరణించిన ఆమె శరీరం కుళ్ళిన వాసన వెంటనే తెలియకుండా ఉండడం కోసమే అలా చేశామని ఆ తర్వాత వాళ్లే చెప్పారు. ఆ తర్వాత గదికి తాళం వేసి ముగ్గురు తమ దారిన ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత దారుణం జరుగుతున్నా పక్కనే ఉన్న గదిలో ఎవరికీ వినిపించలేదా అంటే అది నడిరాత్రి సమయం. మహాజోరుగా వర్షం పడుతోంది. అందరూ నిద్రలో ఉన్నారు కనుక ఈ అలజడి ఎవరికీ వినిపించలేదు. మే 15వ తేదీన ఫరియా స్నేహితురాలు వచ్చినప్పుడే విషయం బయటపడింది. పోలీసులు వచ్చారు. సోదా జరిగింది. అక్కడున్న వారిని విచారించారు. ఫరియా శరీరాన్ని అటాప్సీకి పంపించారు. మూకుమ్మడి అత్యాచారం, అంతర్గత రక్తస్రావం కారణంగా మట్టి తవ్వే పారతో హింసించిన మూలంగా ఆమె మరణించినట్లు నివేదికలో ఉంది. ఆ పారను గట్టిగా లోపలికి తన్నిన కారణంగానే ఆ ఒత్తిడికి ఆమె గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు దారుణంగా దెబ్బతిని ఆమె ప్రాణం పోయిందని చెప్పారు. ఆ దారుణాన్ని వైద్యులు సైతం ఊహించలేకపోయారు, వివరించలేకపోయారు. ఆమె శరీరంలో ముగ్గురు మగవాళ్ల వీర్యం, లాలాజలం, వేలిముద్రలు, పంటిగాట్లు, రక్తం మరకలు వంటివి ఫోరెన్సిక్ వాళ్ళు సేకరించారు. ఆ దుర్ఘటన తర్వాత అక్కడి గదుల్లో ఉంటున్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమకు రక్షణ లేని చోట ఉండలేమన్నారు. పోలీసులు ఫరియా సెల్ ఫోన్ కోసం వెతికారు. ఆమె సెల్ ఫోన్ ఆమె గదిలో ఉన్నప్పుడు అదే టవర్ పరిధిలో హట్టాను, ఇమాంల ఫోన్లు చాలాసేపు ఉన్నట్టు గమనించారు. అది కూడా పెద్ద ఆధారం కాకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఫ్యాక్టరీలో కార్మికుల్ని
ఫరియా ఉదంతం గురించి వాకబు చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకుని వాళ్ళ గదులను సోదా చేశారు. వాళ్ళ గదుల్లో వాళ్ళ దుస్తుల మీద రక్తపు మరకలు కంటబడ్డాయి. అవి ఫరియా రక్తపు మరకలను తెలిసింది. తర్వాత రహమత్ కూడా పోలీసులకు చిక్కాడు. ఎందుకంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని విచారించగా ముగ్గురు వేర్వేరు కారణాలు చెప్పొచ్చారు. రహమత్ ఆమెను తనను కాకుండా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని, అలాగే ఆ రాత్రి తన కోరికను తిరస్కరించిందని, అందుకే కోపంతో చంపేస్తానన్నాడు. హత్తాను ఆమె తనను వికారంగా ఉన్నదంటూ హేళన చేసిందని చెప్పాడు. ఇమాం తన మెసేజ్లకు ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్నానని, తన పట్ల నిర్లక్ష్యాన్ని సహించలేకపోయానని, అందుకే అనుకోకుండా అవకాశం చిక్కడంతో కసి తీర్చుకున్నానన్నాడు. అందరి డిఎన్ఏలు ఫరియా గదిలోని వాటితో సరిపోయాయి. వాళ్ళు చేసిన క్రూరమైన చర్యలు వాళ్లతోనే టీవీలో చెప్పించారు. చూసిన దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లుబికాయి. వాళ్ళని ఉరితీయమని ప్రజలు కోరుకున్నారు. 2017లో కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఫరియా తల్లి కూడా కోర్టు గదిలోనే ఉన్నారు. జరిగిన అమానుషత్వాన్ని కోర్టుకు వివరిస్తున్న పోలీసుల మాటలకు ఆమె గుండె తల్లడిల్లిపోయింది. నిందితుల తరపున వాదిస్తున్న లాయర్కి ఎదురెళ్లి ఆయనకు మనస్సాక్షి అనేది లేదా అని ఆ తల్లి నెగ్గదీసి అడిగింది. అతని ఇంట్లో ఆడవాళ్లే లేరా? వాళ్ళకి ఇలాంటిదేదో జరిగితే అప్పుడు ఇలాగే వాదిస్తావా అని అడిగింది. కోర్టు హట్టాను, ఇమాంలకు మరణదండన విధించింది. రహమత్ కూడా తక్కువ నేరమేం చేయలేదు, కానీ అతని వయసు 16 ఏళ్లే అని ఒకే ఒక్క కారణంతో అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రజలు అందుకు తమ నిరసన వ్యక్తం చేశారు. వాళ్లు తామే అతన్ని చంపేస్తామన్నారు. గుంపుగా కోర్టులోకి ప్రవేశించబోయిన వాళ్ళని పోలీసులు అడ్డుకోవడంతో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇండోనేషియాలో ఇంత గొడవ జరుగుతూనే ఉండగా మలేషియాలో కొందరు కోర్టు తీర్పును ఎద్దేవా చేస్తూ మీమ్స్ని తయారు చేసి వదిలారు. ఫరియాకి జరిగిన దారుణాన్ని బొమ్మల్లో ఎగతాళిగా చూపిస్తూ నిందితులు వాడిన పారకు బదులుగా గిటార్, కర్రలు వంటివి పెట్టి అపహాస్యం చేశారు. అయితే వాళ్ళు కోర్టును, పోలీసులను నిందిస్తున్నారంటే కాదట. రహమత్ వంటి వ్యక్తికి అలాంటి చొరవ కలిగించిన ఫరియాదే తప్పని చెప్పారు. ఆమె అటువంటి అవసరాలు ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. బాధితురాలే నియమంగా నడుచుకుని ఉండాల్సిందన్నారు. వాళ్ళు ఆమెను విమర్శించడం బాలేదని మానవతావాదులు గట్టిగా వాదించారు. అయితే కేవలం 1 నెల పరిచయంతోనే ఫరియా రహమత్ను తన గదికి రమ్మనడం ఆమె చేసిన మొదటి తప్పు. అర్ధరాత్రి రావడం ఇంకో తప్పు. ముద్దు కోసం రమ్మనడము సరైన విషయం కాదు. ఇంకో మగవాడు అందరి కళ్ళు కప్పి రాత్రిపూట ఒక అమ్మాయి గదికి వస్తే ఎటువంటి విపరిణామాలు జరగొచ్చో ఆమె ఊహించుకోపోవడము క్షమార్హం కాదు. అసలు అపరిచితులైన వ్యక్తుల్ని మనం ఉండే చోట్లకు ఆహ్వానించడమే కుదరనివ్వకూడదు. ఎదుటి మనిషి రమ్మన్నా మనం కూడా వెళ్ళకూడదు. అక్కడ రహమత్ దురాలోచనతోనే వెళ్ళాడు కదా. అందుకే అవసరమైతే తెలియని వారిని ఎప్పుడూ దరిదాపుల్లో కూడా రానివ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.